హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం షష్ఠి తిథి కృష్ణపక్షం. మార్గశిర మాసం అనగానే హిందూ ధార్మిక దృష్టికోణంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి. ఈ మాసాన్ని భగవద్గీతతో కూడా ప్రత్యేకంగా అనుసంధానం చేయవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతని ఈ మాసంలోనే అర్జునుడికి ఉపదేశించాడు. ముఖ్యంగా మాసానాం మార్గశీర్షోహం అనే భగవద్గీత శ్లోకం 10వ అధ్యాయం 35వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ మార్గశిర మాసానికి తాను స్వయంగా ఉన్నానని తెలియజేశాడండి. మార్గశిర మాసం కృష్ణపక్షం షష్ఠి తిథికి ప్రత్యేకమైన శౌర్యం అలాగే ఆధ్యాత్మికత ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటే కార్తికేయుడు ఆరాధనకు అనుకూలమైన రోజు. శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యుడు అసురులను సంహరించి ధర్మాన్ని స్థాపించిన దినంగా ఈ తిథిని పరిగణిస్తారు. ఈ రోజుని కాదండి, ఈ తిథిని. అటువంటి సందర్భంలో ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. భగవద్గీతలోని 9వ అధ్యాయం 22వ శ్లోకం ఒకసారి చూద్దామా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే నన్ను మాత్రమే అనుసరించే, నన్నే ధ్యానించే భక్తులకు నేను స్వయంగా వారి అవసరాలను నెరవేర్చుతాను, వారి యోగక్షేమాలను చూసుకుంటాను. ఎంత గొప్పగా ధైర్యం చెప్పాడు చూడండి. ఈ శ్లోకం మార్గశిర మాసం యొక్క ఆధ్యాత్మిక భావనకు సమానంగా ఉంటుందండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లే శ్రద్ధగా భక్తితో ఉపవాసం చేస్తే, నిష్కామ భక్తితో తమ జీవితాన్ని గడిపే వారికి, ఆయన్ను ధ్యానించే వారికి ఆయనే సంరక్షకుడిగా ఉంటాడు. మార్గశిర మాసం షష్ఠి తిథి అలా భక్తి, నియమశీలత, ఆత్మబలాన్ని పెంచే దినంగా పరిగణించవచ్చండి. భగవద్గీతలో శ్రద్ధ, భక్తి, ధర్మం గురించి శ్రీకృష్ణుడు వివరంగా చెప్పాడు. మార్గశిర మాసం కృష్ణపక్షం ఒక ఆత్మచింతన, నిరాకార ధ్యానం, సత్సంగం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తిథిలో భగవద్గీత 10వ అధ్యాయం చెప్పిన విభూతి యోగం చదవడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని, అతని అనేక విభూతులను మనసారా గ్రహించి ఈ తిథిని సద్భక్తితో గడిపితే మనసుకు శాంతి, జీవితానికి దిశ లభిస్తాయి. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటున్నాం. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.